చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రకాశం జిల్లాలో బాలుడు లక్షిత్ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య లేక సహజ మరణమా అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 8న లక్షిత్ అదృశ్యమయ్యాడు. గురువారం పొలాల్లో విగత జీవిగా లక్షిత్ కనిపించాడు. గ్రామానికి దూరంగా లక్షిత్ చెప్పులను గుర్తించారు పోలీసులు. ఎలా చనిపోయాడు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. లక్షిత్ మృతికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు కనిపించలేదు. అది హత్య లేకపోతే సహజ మరణమా, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతుంది. పిన్ని చేతిలో 5 ఏళ్ల హితిక్ష దారుణ హత్య ప్రతి ఇంట్లో కూడా కన్నీరు పెట్టిస్తున్న సమయంలోనే మరొక గుండె పగిలే దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కంభ మండలం లింగోజిపల్లి గ్రామంలో ముక్కు పచ్చలారని 2 ఏళ్ల లక్షిత్ పంట పొలాల్లో విగత జీవిగా కనిపించాడు. బుజిబుజి మాటలు, బుడిబుడి అడుగులు, అందమైన నవ్వుతో చలాకీగా ఉండే లక్షిత్ అదృశ్యమైన 2 రోజుల తర్వాత శవమై కనిపించాడు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు తమ కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడనే మాట చెవిన పట్టడంతో వారి గుండె ఆగినంత పనైంది. అసలు లక్షిత్ ఎలా చనిపోయాడు అన్నది మిస్టరీగా మారింది. హత్య సహజ మరణమా అనేది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమైన పరిస్థితి ఉంది. ఈ నెల 8వ తారీఖున అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి తిరిగి రాలేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊరంతా వెతికారు. తల్లిదండ్రులు శ్రీను, సురేఖ కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. ఎక్కడ కనపడలా. గురువారం ఉదయం పొలంలో విగత జీవే కనిపించాడు. లక్షిత్ మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరైనా ఎత్తుకెళ్ళి చంపేశారా, లేదా ఎవరైనా గ్రామంలో బాలుడి కుటుంబంపై కక్ష గట్టి ఊరికి దూరంగా తీసుకెళ్లి ఈ విధంగా చేశారా, లేదంటే ఆకలితో చనిపోయాడా? ఈ అన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి. బాలుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు, కానీ 2 కాళ్ళు కట్టినట్టుగా ఓ తాడు మాత్రం కనిపిస్తోంది. బాలుడి మృతిపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం లభించిన ఆధారాలను బట్టి కేసు వివరాలు అందిస్తామని పోలీసులు చెప్తున్నారు. బాలుడి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షిత్ మృతికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రోజు 8వ తారీఖు ఉదయం 11:30 లక్షిత్ కనిపించకుండా పోయాడు. అయితే ఇక్కడ ప్రధానంగా తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న స్టాఫ్ 5 విద్యార్థులు మాత్రమే ఉంటారు, 5 పిల్లలు మాత్రమే ఉంటారు. అక్కడ 5కి 2 స్టాఫ్ ఉన్నారు. కానీ కనీసం 11:30 ఆ బాలుడు లక్షిత్ అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వస్తే తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత ఆ స్టాఫ్కి లేదా? కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా? అలా మీ ఇంటికి వెళ్ళిపో అని 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి బాలుని, అంత చిన్న బాబుని ఇంటికి వెళ్ళని చెప్పి ఒంటరిగా ఏ విధంగా పంపిస్తారు? ఇది ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న స్టాఫ్ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు మా బాబు మాకు దక్కలేదు. ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు కానీ ఇంటి పెద్దలు కానీ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు, బాబుని తీసుకుని ఇంటికి వస్తారు. కానీ అప్పటికి కొంత లేట్ అయింది. వాళ్ళు పేరెంట్స్ కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ కూడా రాలేదు. రాకపోతే ఇక్కడ స్టాఫ్ ఏం చేయాలి? ఫోన్ చేయాలి. మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అని ఫోన్ చేస్తే అప్పుడు వెంటనే వచ్చి తీసుకెళ్తారు. కానీ అలా కాకుండా సమయం అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి బాబుని ఎట్లా పంపిస్తారు? బాబుని అట్లా పంపించడం వల్ల ఇంత ఘోరం జరిగింది. మా బాబు లక్షిత్ మాకు కాకుండా పోయాడు. దీనికి అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న స్టాఫ్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఆధారం లభించాల. చాలామంది ఎవరో ఈ బాబుని చంపి ఊరి బయట పొలాల్లో పడేశారు అని వాదిస్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా లభించలేదు. ఉదయం 11:30 సమయంలో ఆ బాబు బయటకు వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రానికి కొద్ది దూరంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర 4వ తరగతి విద్యార్థి ఉన్నాడు. 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి కనిపించాడు. పోలీసులు ఇప్పటివరకు ఇచ్చినటువంటి సమాచారం మీకు తెలియజేస్తున్నా. 4వ తరగతి అబ్బాయి చూసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బాబు, ఎటు వెళ్ళాలి నువ్వు అని చెప్పి అడిగాడంట. చేయి పట్టుకున్నాడంట. కానీ ఆ 4వ తరగతి బాబు చెయ్యి కొరికేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. వదిలించుకొని కొరికి వెళ్ళిపోయాడంట. ఈ సమాచారం పోలీసులు తీసుకున్నారు. దీని ఆధారంగా అంటే వెతికే సమయంలో
మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం డ్రోన్ కెమెరాలు పెట్టి వెతికారు. అందరూ కూడా ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఆ ఊళ్ళో అంతా వెతికారు. కానీ ఈ పంట పొలాల్లో 3 కిలోమీటర్ల దూరం, లింగోజిపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరం పంట పొలాల్లో సూరేపల్లికి పరిసర ప్రాంతంలో బాలుడి మృతదేహం కనిపించింది. అయితే ఎవరైనా మంగళవారం రోజే హత్య చేసి ఉంటే, మంగళవారం రోజే చంపేసి పడి ఉంటే కనుక ఆ బాలుడు మృతదేహం కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. చాలా వరకు ఆ కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ మృతదేహం కనిపించుంటుంది. కానీ పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం, అక్కడ పోస్ట్ మార్టం స్పాట్లోనే చేశారు కాబట్టి వారు ఇచ్చినటువంటి సమాచారం, మృతదేహం కొంత ఫ్రెష్గా ఉంది, అంటే కొద్ది గంటల ముందే చనిపోయినట్టుగా ఈ మృతదేహం కనిపించింది. కాబట్టి ఇది కొద్ది గంటల ముందే ఇది జరిగింది కాబట్టి హత్య కాకపోయి ఉండొచ్చు, మంగళవారం రోజు హత్య చేసి పడేసి ఉండకపోవచ్చు అని ఒక ఆధారం లభించిన పరిస్థితుంది. సో చెప్పులు కూడా కొంత దూరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే మృతదేహం కనిపించిందో ఆ స్పాట్కి చాలా దూరంగా చెప్పులు పడి ఉన్నాయి. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు చాలా సఖ్యతగా ఉంటారు, తల్లిదండ్రుల మీద ఎలాంటి అనుమానం లేదు. అలాగే వారికి ఆ ఊళ్ళో ఏవైనా గొడవలు ఉన్నాయా, ఎవరితోనా శత్రుత్వం ఉందా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఏమీ లభించలేదు. సో అక్కడ లింగోజిపల్లి లక్షిత్ తల్లి కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు. గత 3 నెలలుగా ఆమె అక్కడే ఉంది. ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది, పురుడు కోసం పుట్టింటికి వచ్చింది. ఈ 2 నెలల నుంచి బాబు అంగన్వాడీ కేంద్రానికి వస్తూ ఉన్నాడు. కానీ అంగన్వాడీ కేంద్రంలో ఉన్న స్టాఫ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా బాబు చనిపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామం మొత్తం శోకంతో నిండిపోయినటువంటి పరిస్థితి. అంటే చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నటువంటి ఉదంతాలు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు కోర్టులలో పిన్నే చిన్న పాపను హితేక్షను ఎంత దారుణంగా కత్తితో కట్టతో చంపేసినటువంటి ఘటన ఇంకా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల కళ్ళల్లో మెదులుతూనే ఉంది. మళ్ళీ అలాంటి ఘోరమే ఏమైనా జరిగిందా, అలాంటి దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందని చెప్పి చాలామందిలో అనుమానం ఉంది. సో అందుకనే పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు, ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైతే సఖ్యతగా ఉంటారో, కొంత సంబంధాలు కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. వాళ్ళ ఫోన్ కాల్స్ డేటా, ఆ రికార్డు మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆ రోజు బాబు తప్పిపోయినప్పుడు ఊళ్ళోకి ఎవరెవరు వచ్చారు, అంతకుముందు వరకు ఊళ్ళో లేని వాళ్ళు ఎవరు వచ్చారు, ఈ ఘటన సమయంలో ఊరికి వచ్చి ఎవరు వెళ్ళిపోయారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ఇంకా క్లియర్ కట్ ఆధారాలు కనిపించలేదు. బాబు హత్య జరిగింది అనడానికి ఆధారాలు లభించలేదు. కానీ పోలీసులు ఇంకొక ప్రాథమికమైనటువంటి అనుమానం, ఆ బాలుడు ఆడుకుంటూ ఈ విధంగా ఊరి బయటకు వచ్చేసాడు, తప్పిపోయి వచ్చేసాడు, తనకి జాడ తెలియలేదు. ఇప్పుడు ఈ పంట పొలాల్లోకి వచ్చేసరికి ఇంకా నా ఇల్లు కనిపించట్లేదు, ఎటు వెళ్ళాలి ఆ దారి తెలియక అదేవిధంగా నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వచ్చాడు. తనకి తాగటానికి వాటర్ లేదు, తినటానికి ఫుడ్ లేదు. ఈ కారణంతోనే చనిపోయి ఉంటాడా, ఈ అనుమానం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించిన కూడా ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. హత్య చేశారా, హత్య చేసిన దానికి సంబంధించి ఆధారాలు ఇంకా లభ్యం కాల. నిజంగా తప్పిపోయి తినడానికి తిండి, తాగటానికి వాటరు లేక ఆకలితోనే చనిపోయాడా? సో ఈ అన్ని కోణాల్లో ఇంకా ఏదైనా కుట్ర కోణం ఉందా, అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బుధవారం రోజు ఇటువైపు ఎవరు రాలేదండి. ఎందుకంటే అక్కడ లైట్గా వర్షాలు పడతా ఉన్నాయి. ఆ పంట పొలాల సైడు ముందుగా ఈ మృతదేహాన్ని చూసింది అక్కడ పొలం పనులు చేసుకున్నటువంటి ఒక మహిళ చూశారు. చూసిన వెంటనే సమాచారం అందించారు. మరి బుధవారం రోజు నేను ఇటు రాలేదండి, వర్షం పడుతుంది కాబట్టి నేను ఇంకా పొలానికి రాలేదు కాబట్టి ఈ విషయం నాకు తెలియదు, ఈరోజు వచ్చాను, గురువారం రోజు వచ్చి చూసేసరికి ఇక్కడ కనిపించింది, అందుకే వెంటనే సమాచారం ఇచ్చాను పోలీసులకు అని చెప్పేసి ఆమె చెప్తోంది. ఆమె బుధవారం రోజు వెళ్ళి ఉంటే కనుక నిజంగా బాలుడు అటు కనిపించేవాడేమో, ప్రాణాలతో ఉండేవాడేమో. సో ఇది కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా లక్షిత్ 3 సంవత్సరాల చిన్న బాలుడు పంట పొలాల్లో విగతజీవిగా కనిపించాడు. విగతజీవిగా ఉండటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కుమారుడు లక్షిత్ నాకు కాకుండా పోయాడు. అంగన్వాడీ కేంద్రంలో స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం, కనీసం మాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మా పిల్లవాడిని మేము తీసుకుని వెళ్ళేవాళ్ళం కదా, అలా గాలికి ఎట్లా వదిలేస్తారు, నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అంత చిన్న బాబుని ఎట్లా పంపిస్తారు? ఇది కేవలం అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోరం జరిగిపోయిందంటూ గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే తప్పిపోయినటువంటి సమాచారం వచ్చిందో అప్పుడే డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. లింగోజిపల్లితో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా డ్రోన్ కెమెరాలతో 8-9 మంది పోలీసు బృందాలుగా ఏర్పడి వెతికినా సరే కనిపించలేదు. లింగోజిపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో సూరేపల్లి సమీపంలో బాలుడి మృతదేహం పంట పొలాల్లో కనిపించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈరోజు సాయంత్రానికి అధికారికంగా ఏం జరిగిందో కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఎవరి కోసం బతకాలి? నా కొడుకు ఎంత ఏడిసిండా? ఎవరికేం బాగా